బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దుల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. ఆలుబాక గ్రామంలో పులి సంచరించిన అటువంటి ఆనవాలను గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నెల రోజులుగా ఏజెన్సీ గ్రామాల్లో పులి హడలెత్తిస్తుంది. ఇక పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మనం చూడొచ్చు, రాత్రి పులి గాండ్రింపులు విన్నామంటూ గ్రామస్తులు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దులో పులి సంచారానికి సంబంధించి కూడా గ్రామస్తులు అటవీశాఖ అధికారులకైతే కంప్లైంట్ చేశారు. ఆలుబాక గ్రామంలో పులి సంచరించినటువంటి ఆనవాళ్లను కూడా గుర్తించారు. నెల రోజులుగా ఏజెన్సీ గ్రామాల్లో హడలెత్తిస్తూ ఉంది ఈ పులికి సంబంధించినటువంటి అంశం కూడా. పులి సంచారంతో భయాందోళనలు అయితే స్థానికులు గ్రామస్తులు గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే నిన్న రాత్రి పులి గాండ్రిప్పులు కూడా విన్నామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ మాధవి, ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు గత నెల రోజులుగా పులి గాండ్రింపులతోనూ భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలోకి వ్యవసాయ పనులకి లోపల అంటే అటవీలోకి వెళ్లేటువంటి ప్రజలు మాత్రం క్షణక్షణం భయంగా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల నుంచి చూసుకున్నట్లయితే చిరుత పులి లేదా పెద్ద పులి ఏరి వస్తుందో తెలియని పరిస్థితి. కానీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తే మాత్రం పాదముద్రను సేకరించారు. ఇప్పటికే పాదముద్రలు సేకరించినటువంటి పులికి సంబంధించినటువంటి అడుగులను కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. అటు ములుగు జిల్లా నుంచి వాజేడు వెంకటాపురం వచ్చిన మొత్తం కూడా అడుగులు చూస్తే కనిపిస్తుందని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాత్రి మాత్రం అలుగుబల్లి దగ్గర సంబంధించి మొత్తం పూర్తిగా పులి గాండ్రింపులు విన్నామని చెప్తున్నారు. గతంలో అటు పినపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆళ్లపల్లి, గుండాల, అదేవిధంగా ఇల్లందు పరిసర గుండాల పరిస్థితి ప్రాంతాల్లో కూడా పులి సంచరిస్తున్నట్లుగా ప్రజలు చెప్పిన పరిస్థితి ఉంది. దాని టైంలో అప్రమత్తమై కూడా మొత్తం ఆ ప్రాంతాలలో ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తిగా చాటింపు వేసి ఒంటరిగా ఎవరు కూడా వ్యవసాయ పనులకు వెళ్లేటటువంటి వాళ్ళు అడవి లోపలికి పశువుల కాపర్లు కూడా వెళ్ళొద్దని కూడా బోర్డులు కానీ చాటింపు కూడా వేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ తిరిగి ఈ రోజు అంటే నిన్న రాత్రి పులి గాండ్రింపు విన్నటువంటి ప్రజలు అక్కడ ఏదో జంతువులు కానీ ఏదో తీసుకెళ్లి అంటే మొత్తంగా లాక్కెళ్లినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పులి ఎటువైపు వెళ్ళినట్టుగా గుర్తించారు, దానికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు మాత్రం అటు అలుగుబల్ నుంచి అలుబాక నుంచి తన ప్రాంతంలో నుంచి పూర్తిగా ఇటు పినపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆళ్లపల్లి, గుండాల వైపు వెళ్లినట్లుగా ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఆ వాజేడు వెంకటాపురం ప్రాంతం మొత్తం ఆళ్లపల్లి, గుండాల ప్రాంతం మొత్తం కూడా థిక్ ఫారెస్ట్ కావడంతోనూ ఆ ప్రాంతంలోకి వెళ్లి ఉంటుందని కూడా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే గుర్తించడంతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఆ ప్రాంతాలు అని కూడా పూర్తిగా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో బోర్డులని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నైట్ టైంలో కూడా ఎటు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తుంది అన్న దాని మీద కూడా పూర్తిగా కనిపెట్టేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తే ముమ్మరంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పులికి సంబంధించిన దాంట్లో మాత్రం పులి సంచరిస్తుందన్న భయంతో మాత్రం ఆ ప్రాంత ప్రజలు ఇంట్లో నుంచి రావాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు చీకటి పడితే మాత్రం భయంగా బతుకు జీవుడు అంటూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి. మరొక వైపు అటు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పశు సంపద ఏదైతే ఉన్నాయో పశువులకు సంబంధించి కూడా అవి చంపి తినేస్తుందని కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.